ప్రభు నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభములు మరియు అందరికీ వందనాలండి. మత్తయి సువార్త 5వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. మత్తయి సువార్త 5. గత దినం ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు 3వ వచనాన్ని గురించి మనం ధ్యానం చేసుకున్నాం. ఆత్మ విషయమైన దీనత్వం. మరి ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అన్నాడు. మరి ఆత్మ చాలా ప్రాముఖ్యమైనది. శరీరం క్షీణించిపోద్ది. భూమి మీద మన నివాసమైన ఈ శరీరం శిథిలమైపోద్ది. కానీ మన ఆత్మకు చావు లేదు. మన ఆత్మ మోక్షానికి, పరలోకానికి చేరాలి. పరలోకానికి చేరాలంటే ముందుగానే పాపక్షమాపణ పొందాలి. పాపక్షమాపణ పొందకుండా ఒక వ్యక్తి యొక్క ఆత్మ మోక్షానికి చేరలేదు. కాబట్టి పరలోక రాజ్యం ఒక వ్యక్తి చేరాలంటే ఆత్మరక్షణ చాలా ప్రాముఖ్యం. ఈ ఆత్మరక్షణ ఎవరి దగ్గర దొరుకుతుంది అంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గరే దొరుకుతుంది. ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం రక్షణ పొందుతాం. మన ఆత్మ నిత్య శిక్ష అయిన పాతాళాన్ని తప్పించుకొని నిత్య జీవమైన పరలోకానికి ప్రవేశిస్తుంది. కాబట్టి శరీర విషయం పట్టించుకునే వాళ్ళు ఉన్నారు, కానీ ఆత్మ గురించి ఆలోచించే వాళ్ళు లేరు. ఏ వ్యక్తిని చూడండి, ప్రపంచంలో ఎంతమందిని చూసినా శరీర సంబంధమైనటువంటి వ్యాపకాలతోనే ఉంటారు. ఆత్మను గురించి ఆలోచన చేయరు. ఒకవేళ చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. కొంతమంది అర్థం చేసుకోరు. కాబట్టి ఆత్మను గురించినటువంటి ఆలోచన కలిగి ఉందాం, ఆత్మరక్షణ పొందుకుందాం. రెండవ మాట, రెండవ ధన్యత, 4వ వచనం. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. దుఃఖపడువారు ధన్యులు. దుఃఖపడుట అంటే మన స్వకార్యాల కోసం, లేకపోతే మనకి ఏదైనా నష్టం జరిగినప్పుడు, లేకపోతే మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు, మనకి ఏదైనా బాధ కలిగినప్పుడు, మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరగకపోయినప్పుడు కలిగే దుఃఖం కాదు. రక్షణార్థమైన దుఃఖం కావాలి. దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం ఒక వ్యక్తిలో ఉండాలి. దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం రక్షణార్థమైన మారు మనసును కలుగజేస్తుంది. కాబట్టి ఈ లోకంలో వ్యక్తులు, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలు దుఃఖపడాల్సింది మొట్టమొదట తనలో ఉన్న పాపాన్ని బట్టి. దుఃఖపడవలసింది మొట్టమొదటిగా దేన్ని బట్టి? తనలో ఉన్నటువంటి పాపాన్ని బట్టి. లూకా సువార్త 7వ అధ్యాయంలో ఒక సంఘటన మనం చూస్తాం. లూకా సువార్త 7వ అధ్యాయం 36వ వచనం నుంచి 50వ వచనం వరకు చూస్తే, లూకా సువార్త 7వ అధ్యాయంలో పరిసయ్యుల్లో ఒక అతను తనతో కూడా భోజనం చేయమని ప్రభుని అడిగారు. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి భోజనానికి వెళ్ళాడు. భోజన పంక్తికి కూర్చున్నాడు. ఆ ఊర్లో ఒక పాపాత్మురాలైన స్త్రీ ఒకటి. యేసుక్రీస్తు ప్రభు ఆ ఊరు వచ్చాడని, ఆ పరిసయ్యుని వెంట భోజనానికి కూర్చున్నాడని తెలుసుకొని ఆమె ఒక బుడ్డిలో అత్తరు తీసుకొచ్చి వెనక తట్టు ఆయన పాదాల దగ్గర నిలబడి
ఏడుస్తూ కన్నీళ్లతో ఆయన పాదాలు తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదాలను ముద్దు పెట్టుకుని ఆ అత్తరు ఆ పాదాలకి పూసింది. అప్పుడు ఆ భోజనానికి పిలిచిన పరిసయుడు అనుకుంటున్నాడు మనసులో ఏమనంటే, అసలు ఈయన ఇంతకీ ప్రవక్త కాదా? ప్రవక్తనంటావా అసలు? ఒకవేళ ప్రవక్త అయి ఉంటే ప్రవక్తకు అన్నీ తెలుస్తాయి కదా! తను ముట్టుకుంటున్నటువంటి ఆ స్త్రీ, తన పాదాలు పట్టుకున్నటువంటి ఆ స్త్రీ ఎవరితో, ఆమె ఎటువంటిదో ఎరిగి ఉండాలి అసలు. ఈమె పాపాత్మురాలు కదా అని తనలో తాను అనుకుంటున్నాడు. మనసులో అనుకుంటున్నాడు. అందుకు యేసు ప్రభు అది ఎరిగి హృదయాల్ని, అంతరంద్రియాల్ని ఎరిగిన వాడాయన. ఎరిగి సీమోను అని పిలిచాడు. అతని పేరు సీమోను. నీతో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. చెప్పయ్యా, బోధకుడా చెప్పు అన్నాడు. అప్పులిచ్చేవాడికి ఇద్దరు రుణస్తులున్నారు. అప్పులిస్తాడన్నమాట ఒక వ్యక్తి. అతనికి ఇద్దరు రుణస్తులున్నారు. ఒకడు ₹250 ఇవ్వాలి. ₹250. ఇంకొకడు ₹25 ఇవ్వాలి. ధ్యానారం అంటే అక్కడ రాశాడు కదా కింద, ఇంచుమించు ₹1/2 అవ్వచ్చు అన్నాడు. అందుకే మీకు అర్థమయ్యే విధంగా చెప్తున్నాను. ఒకడు ₹25 ఇవ్వాలి. ఒకడు ₹250 ఇవ్వాలి. అప్పు తీర్చడానికి వాళ్ళ దగ్గర ఏమీ లేదు. కాబట్టి ఆ అప్పులిచ్చేవాడు వాళ్ళందరినీ క్షమించాడు. ప్రభు అంటారు, వాళ్ళిద్దరిలో అతన్ని ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తారు? అతన్ని ఎవరు ఎక్కువగా ప్రేమిస్తారు అని ప్రశ్న వేశాడు. అప్పుడు సీమోన్ అంటాడు, ₹250 క్షమించాడే వాడే ఎక్కువ ప్రేమిస్తాడని తోస్తుంది నాకు అంటాడు. ఓకే, నువ్వు సరిగానే యోచించావు అని చెప్పి ఈ స్త్రీ వైపు చూసి సీమోన్తో అన్నాడు, బాయ్, నువ్వు నాకు భోజనానికి పిలిచావు. నువ్వు నన్ను భోజనానికి పిలిచావు. భోజనానికి పిలిచినప్పుడు, ఇంటికి వచ్చినప్పుడు మర్యాద ఏంటి? కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వాలి. నువ్వు ఇచ్చావా? ఇవ్వలేదు. కానీ ఈవిడే తన కన్నీళ్లతో నా పాదాలు తడిపింది. నీళ్ళిచ్చిన తర్వాత తుడుచుకోవడానికి టవల్ ఇస్తారు కదా, ఆమె తల వెంట్రుకలతో తుడిచింది. నువ్వు నన్ను ముద్దు పెట్టుకోలేదు, నువ్వు నన్ను అంత ప్రేమగా చూడలేదు, కానీ ఆమె నా పాదాలని ముద్దు పెట్టుకోవడం మానలేదు. నీవు నూనెతో నా తలంటలేదు అంటే నన్ను అభిషేకించలేదు, నన్ను గౌరవించలేదు, నన్ను హెచ్చించలేదు, కానీ ఈమె నా పాదాలకు అత్తరు పూసింది. ఈమె నన్ను విస్తారంగా ప్రేమించింది కాబట్టి ఆమె యొక్క విస్తార పాపాలు క్షమిస్తున్నాను అని ఆమెను చూసి అంటాడు, నీ పాపాలు క్షమించబడి ఉన్నవి. అమ్మా, నీ విశ్వాసం నిన్ను రక్షించింది, సమాధానము గలదానవే వెళ్ళు అని చెప్పాడు. ఇక్కడ బాగా గమనించండి, ఆమె విస్తారంగా ప్రేమించింది ఎవరిని? ప్రభువుని. కన్నీళ్లతో ఆయన పాదాలు తడిపింది. దీని అర్థం ఏంటంటే, ప్రభు పాద సన్నిధిలో మనం మన పాపముల విషయమై పశ్చాత్తాపపడాలి. కన్నీళ్లతో తడిపేసిందంట. కన్నీళ్ళు అంటే ఎంతగా ఏడ్చుండదో కదా, తన దుస్థితి, తన పాప దుస్థితి, తన హేయమైన స్థితి కోసం ఏడ్చింది. తల వెంట్రుకలతో పాదాలు తుడిచిందంట. తల వెంట్రుకలతో అంటే దాని అర్థం, తల వెంట్రుకలు, తలలో తలంపులు ఉంటాయి, ఉద్దేశాలు ఉంటాయి, ఆలోచనలు ఉంటాయి. ఆ ఉద్దేశంతోనే, ఆ ఆలోచనతోనే, ఆ తలంపులతోనే ఎన్నో పాప కార్యాలు చేసింది. పాపాత్మురాలని పేరు వచ్చేసింది.
పాపాత్మురాలనే పేరు వచ్చేసింది. పాపాత్మురాలనే పేరెళ్ళిపోయింది ఆవిడకి. ఆ తలంపులు, ఆ ఆలోచనలు, ఆ ఉద్దేశాలన్నీ కూడా ప్రభు దగ్గర విడిచిపెట్టేసింది. విడిచిపెట్టేసింది. ఆయన పాదాలు ముద్దు పెట్టుకుందంట. అంటే దానర్థం, నువ్వుంటే చాలయ్యా నాకు. ఇంకెవరు అవసరం లేదు. నువ్వుంటే చాలు. నువ్వు గొప్పవాడు. నువ్వు దేవుడు. నువ్వు నా పాపాలు పరిహరించగల దేవుడు అని క్షమించినందుకు ఆమె విశ్వాసం చూడండి. ఆమె విశ్వాసం. నేను పాపాత్మురాలిని. నేనెళ్ళి కన్నీరు కార్చి పశ్చాత్తాపం చెందితే, నా తలంపులు, నా ఆలోచనలు, నా ఉద్దేశాలన్నీ ప్రభు దగ్గర సరిచేసేసుకొని, నా జీవితమంతా ఆయన్నే రక్షకుడుగా, దేవుడుగా కలిగి ఉంటే, ఆయనే నాకు ఇష్టమైన వాడు, ఆయనే నాకు ప్రియమైన వాడు, ఇంకెవ్వరు కాదు. ఆయన నాకు కావాలి అని అనుకుంటే, ఆయన గొప్ప దేవుడు. ఆయన నేను గనపరచాల్సి ఉంది కాబట్టి, ఆయన పాదాలకు అత్తరు పూస్తే, ఆయన్ని స్తుతిస్తే, ఆయన్ని ఆరాధిస్తే, నాకు మేలు కలుగుద్ది. నా పాపాలు పరిహరించబడతాయనొచ్చింది. అందుకే ప్రభువు ఆమెకిచ్చిన అభయం ఏంటి? ఏమిచ్చాడు? అమ్మా నీ విశ్వాసం నిన్ను రక్షించింది. నీ విశ్వాసం నిన్ను రక్షించింది. నువ్వు సమాధానం గలదానమే వెళ్ళు అని. ఆమె పాపముల విషయమే దుఃఖపడింది. ప్రభు క్షమించి సమాధానం ఇచ్చాడు. దేవుడు ఆమెకు ఓదార్పునిచ్చాడు. దేవుడు ఆమెకు ఓదార్పు. ఆమె విస్తారంగా ప్రేమించింది. ఆమె విస్తార పాపాలన్నీ క్షమించబడి. ఈమె కన్నీరు కార్చింది, దుఃఖపడింది. దేని కొరకు అంటే తన పాపం కొరకు. మనిషి సహజంగా పాపి. మనిషి సహజంగా పాపి. ఈరోజు మీరు చదివారో లేదో వాట్సాప్ మెసేజ్. బడక్కర్ల బూతులకి, అబద్ధాలకి, ఇష్టం వచ్చినటువంటి చెడ్డ పనులు చేయడానికి స్కూల్ అక్కర్లేదు, ఉపాధ్యాయులు అక్కర్లేదు. అవునా కదా? ఎవరు నేర్పుతారండి? ఎక్కడుంది బడి? బూతులు నేర్పే బడి ఉందా ఎక్కడన్నా? కానీ మనిషి ఎందుకు చేస్తున్నాడు అలాగా? స్వాభావికంగా మనిషి యొక్క నైజం పాప నైజం. దేవుడు యథార్థవంతులుగానే పుట్టించాడు మానవుడు. కానీ వివిధ తంత్రాలు వాళ్ళే కల్పించుకుంటారు. కాబట్టి గమనించండి, మనం పాపులు. అది గుర్తుపెట్టుకోవాలి, అది గుర్తించాలి. గుర్తించగలగడమే దీనత్వం. అందుకే ఆత్మ విషయమే దీని లేని వారు ధన్యులు అన్నాడు. కాబట్టి మనం దుఃఖపడాల్సింది డబ్బు లేదనో, ఆస్తి లేదనో, సంపదలు కలగలేదనో, వాళ్ళు కట్టుకున్నట్టుగా నేను మంచి ఇల్లు కట్టుకోలేదనో, దీనికోసం కాదు మన దుఃఖం. లేకపోతే రోగం వచ్చిందనో, కష్టం వచ్చిందనో, బాధ వచ్చిందనో, ఇబ్బంది వచ్చిందనో, దాని గురించి కాదు మన దుఃఖం. ఒక వ్యక్తి నిజంగా ఆత్మానుసారంగా దుఃఖపడాలి. ఆత్మానుసారమైన దుఃఖం ఏంటి అంటే, నిజంగా తన పాపినని గ్రహించి, తన పాపముల విషయంలో పశ్చాత్తాపపడాలి ప్రభు సన్నిధిలో. అది. అది చెయ్యాలి ముందు. 2 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగజేయు. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖం మరణమును కలుగజేయు. మీరు దేవుని చిత్త ప్రకారం పొందిన ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తను, ఎట్టి దోష నివారణకైన ప్రతివాదమును, ఎట్టి ఆగ్రహమును, ఎట్టి భయమును, ఎట్టి అభిలాషను, ఎట్టి ఆసక్తిని, ఎట్టి ప్రతిదండను మీలో పుట్టించునో చూడుడి. ఈ కార్యమును గూర్చి సమస్త విషయముల్లోనూ మీరు నిర్దోషులై ఉన్నారని రుజువుపరుచుకుంటుంది. కొరింథీయులకు రాసిన మొట్టమొదటి పత్రికలో కొరింథీయులో ఎన్నో 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 లోపాలు. వీళ్ళందరూ రక్షణ పొందిన వాళ్ళే. ఫస్ట్ మన దేవుడితో ఏమని ఉంటుంది? మొదటి అధ్యాయం, మొదటి పత్రిక, మొదటి అధ్యాయం, మొదటి వచనం. ఏమని ఉంటుంది చెప్పండి అక్కడ? దేవుని చిత్తం వల్ల క్రీస్తు యేసు అపొస్తలుడుగా ఉంటకు పిలువబడిన పౌలు సహోదరుని స్వస్థరించాను. కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు, అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి. చూసారా? వాళ్ళు ఎవరో పరిశుద్ధులు.
దేవుని బిడ్డలు. కానీ వాళ్ళలో ఏముందో తెలుసా? భయంకరమైనటువంటి ఎన్నో దేవునికి ఇష్టం కాని కార్యాలున్నాయి. వాళ్ళ మధ్యలో పార్టీలున్నాయి. వాళ్ళు శరీర సంబంధులుగా నడుచుకుంటున్నారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు విరోధం పెట్టుకున్నారు. వాళ్ళ మధ్యలో భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకులకు వెళ్ళేటువంటి పరిస్థితి. విగ్రహాలకు బలిచ్చిన వాటిని నిరభ్యంతరంగా తినేయడం. వ్యభిచారం, విచ్చలవిడితనమైనటువంటి వ్యభిచారం, తప్పు బోధలు ఎన్నో ఎన్నో ఉన్నాయి. ఏంటి? రక్షణ పొందిన వారిలో. రక్షణ పొందిన వారు. అయితే ప్రభు వాళ్ళని గట్టిగా పౌలు గారి ద్వారా గద్దించాడు. పౌలు గారు రాసిన ఉత్తరాన్ని బట్టి ఒక్కొక్కడికి చాలా బాధ కలిగిందనమాట. చాలా బాధ. చాలా దుఃఖపెట్టిందండి. ఆయన రాసిన పత్రిక వాళ్ళకి చాలా దుఃఖాన్ని కలగజేసింది. చాలా దుఃఖాన్ని కలగజేసింది. అయితే ఆ దుఃఖం ఏం చేసింది తెలుసా? మారు మనసు పుట్టించింది వాడు. ఆ దుఃఖం ఏం చేసింది? మారు మనసు పుట్టించింది. మారు మనసు. మీకు ఒక విషయం తెలుసా? చాలా మందికి ఈ కష్టం, ఈ రోగం, ఈ శ్రమ, ఈ బాధ వచ్చినప్పుడు వాళ్ళలో మారు మనసు కలుగుతుంది. ఎందుకంటే దేవుడు తన చిత్తానుసారంగా ఎవరి హృదయాల్లో అయితే ఈ దుఃఖాన్ని పెడతాడో, దైవ చిత్తానుసారమైన దుఃఖం మారు మనస్సును కలగజేస్తుంది. కాబట్టి కొరింథీయులు రక్షణ పొందిన వాళ్ళే. కానీ వాళ్ళలో ఉన్నటువంటి అవిధేయతలు పౌలు గారు తెలియపరిచినప్పుడు వాళ్ళు దుఃఖపడ్డారు. బ్రతుకును దిద్దుకున్నారు. బ్రతుకుని దిద్దుకున్నారు. బ్రతుకుని దిద్దుకున్నారు. ఆదరణ పొందారు. అందుకే పౌలు గారు ఈ 2వ ఉత్తరం రాస్తూ, మీరు దైవ చిత్తానుసారంగా దుఃఖపడ్డారు. దైవ చిత్తానుసారమైన దుఃఖం మీలో మారు మనసు కలగజేసింది. ఇది ఈ మారు మనసు లోక సంబంధమైన దుఃఖాన్ని పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖం ఒకటి ఉంది. అది ఏం చేస్తుందో తెలుసా మిమ్మల్ని? మరణానికి తీసుకెళ్తారు. కానీ మీరు దైవ చిత్తానుసారంగా దుఃఖపడ్డారు. లోక సంబంధమైన దుఃఖం కాదు మీలో కలిగింది. మీరు దేవుని చిత్త ప్రకారం పొందినటువంటి ఈ దుఃఖం ఏం చేసింది తెలుసా? వాళ్ళలో జాగ్రత్తను కలగజేసిందంట. వాళ్ళ దోషాన్ని నివారించిందంట. వాళ్ళకు రోషం పుట్టించింది. వాళ్ళకి దైవ భయం కలిగింది. మేము ప్రభు బిడ్డలుగా బ్రతకాలనే అభిలాష వాళ్ళలో వచ్చింది. మేము ప్రభు బిడ్డలుగానే జీవించాలనే ఆసక్తి వాళ్ళకి పుట్టింది. అరే, తప్పు చేసినోడిని హర్షించకూడదురా, తప్పు చేసినోడిని శిక్షించాలరా, తప్పు చేసినోడిని వెలివేయాలరా అనేటువంటి ఆలోచన వాళ్ళలో కలిగింది. అదే చెప్తున్నాడు పౌలు గారు. మీలో జాగ్రత్త కలగజేసింది, దోష నివారణ కలగజేసింది, ఆగ్రహాన్ని పుట్టించింది, దైవ భయాన్ని పుట్టించింది, మీలో అభిలాషను పుట్టించింది, మీలో ఉన్న ఆసక్తిని రేకెత్తించింది. అందువల్ల ఈ కార్యాలన్నిటి విషయంలో మీరు నిర్దోషులయ్యారు. నిర్దోషులుగా ఉన్నారని రుజువుపరుచుకున్నారంట. మొదటి పత్రికలో అన్ని అవకతవకలే. 2వ పత్రికలో, మొదటి పత్రికలో పౌలు గారు సరిచేస్తూ రాసినటువంటి ఉత్తరాన్ని చదివి వాళ్ళ బ్రతుకు దిద్దుకున్నారు. మారు మనసు కలిగింది. దుఃఖపడ్డారు. అయ్యో, మేము ఇలా ఉన్నామా? ఈ దౌర్భాగ్య స్థితిలోకి దిగిపోయామా? ఇలా దిగజారిపోయామా? ప్రభువును దుఃఖపెట్టామా? ఆయనకు వ్యతిరేకంగా జీవించామా? మా ఇష్టానుసారంగా మేము బ్రతుకుతూ వచ్చామా అని వాళ్ళు తమ బ్రతుకును దిద్దుకున్నారు. దాని విషయమే దుఃఖపడ్డారు. దైవ చిత్తానుసారమైన దుఃఖం మారు మనసును కలుగజేస్తారు. కాబట్టి రక్షణ పొందిన వాళ్ళేమో వాళ్ళ పాపంలో విషయం దుఃఖపడాలి. రక్షించబడి తొలగిపోయిన వాళ్ళు వాళ్ళలో ఉన్నటువంటి పాపంలో విషయమై దుఃఖపడాలి. బ్రతుకు దిద్దుకోవాలి. బ్రతుకు దిద్దుకోవాలి. కీర్తనకారుడు అంటాడు 56 కీర్తన 8వ వచనంలో, 56:8, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడ్డాయి అంటాడు. ఇవి శారీరక సంబంధమైన కన్నీళ్లు కాదు, ఆత్మల కొరకైనటువంటి కన్నీళ్ళు.
కాబట్టి రక్షణ పొందిన వాళ్ళు పాపముల విషయం దుఃఖపడాలి. రక్షణ పొందిన వారు మారు మనస్సు కోసం, వాళ్ళలో ఉన్నటువంటి పాప గుణాల కోసం, వాళ్ళ అవిధేయతల కోసం దుఃఖపడాలి. ఇంకా మూడవది, శరీర సంబంధమైన కన్నీళ్లు కాదు, ఆత్మ సంబంధమైనటువంటి కన్నీళ్లు. ఎందుకంటే ఆత్మల కొరకు కన్నీళ్లు. చూడండి 126వ కీర్తన 126 5-6 వచనం. కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోష గానములతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోష గానము చేయుచు పనులు మోసుకుని. పిడికెడు విత్తనాలు పట్టుకుని ఏడ్చుచూ పోవచ్చు విత్తేవాడు సంతోష గానాలతో పనులు మోసుకుంటాడు. ఇది సువార్త విషయమైనటువంటి కన్నీళ్ళు. సువార్త అనే విత్తనాలు జల్లాలి. సువార్త అనే విత్తనాలు జల్లాలి. సువార్త అనే విత్తనాలు జల్లితే ఎలా జల్లాలి? కన్నీళ్లతో. కన్నీళ్లతో విత్తువాడు. కన్నీళ్లతో ప్రార్థనాపూర్వకంగా మనం సువార్త ప్రకటిస్తే, వారి కొరకు కన్నీటితో ప్రార్థించి, ప్రభు సన్నిధిలో ప్రభు పాదాల దగ్గర ప్రార్థించి మనం విత్తనాలు విత్తితే సంతోష గానాలతో పనులు మోసుకుంటాం. కాబట్టి ఇది సేవా సంబంధమైన దుఃఖం, ఆత్మల రక్షణ కొరకైనటువంటి దుఃఖం. నశించిపోతున్న ఆత్మల కొరకు దుఃఖంతో మనం ప్రభు సన్నిధికి వస్తే, ఒక్క ఆత్మ రక్షణ పొందితే చెప్పన సఖ్యము మహిమాయుక్తమైన ఆనందం మనకి పరలోకంలోనేటి మనకేంటి కలుగుతుంది. అందుకే పౌలు గారు అంటాడు కదా, రోమాపత్రిక 9వ అధ్యాయంలో ఏమంటాడు? 9:1 రోమా 9:1 నాకు బహు దుఃఖమును నా హృదయంలో మానని వేదనయు కలవు. 10:1 కూడా చూడండి. సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవాలని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన అయి. కాబట్టి నాకు దుఃఖం, నా హృదయంలో మానని వేదన ఉంది. ఎందుకో తెలుసా? తన బంధువులు, తన రక్త సంబంధులు, తన జాతి వారు నశించిపోతున్నారు. వాళ్ళ రక్షణ పొందాలి. అదే అంటాడు 10:1 ఇశ్రాయేలీయులు రక్షణ పొందవాలనని నా హృదయాభిలాష, వారి విషయమై నేను చేసే ప్రార్థన అదే. పౌలు గారు ఎఫెసులో 3 సంవత్సరాలు రాత్రింబగళ్ళు కన్నీళ్లతో ప్రతి మనుషునికి బుద్ధి చెప్పాడు. ఇది సంఘం విషయమైనటువంటి దుఃఖం. సంఘం విషయమైనటువంటి దుఃఖం. చూడండి, మొదటిది, ఒక వ్యక్తి దుఃఖపడడం అంటే, ఒక వ్యక్తి ప్రభుని ఎరగక ముందు, ప్రభుని అంగీకరించిన సమయంలో తన పాపముల విషయమై దుఃఖపడాలి. 2, రక్షణ పొందిన వ్యక్తి తొలగిపోయినప్పుడు, తప్పిపోయినప్పుడు, అవిధేయుడైనప్పుడు తన అవిధేయతను గురించి దుఃఖపడాలి, బ్రతుకు దిద్దుకోవాలి. 3, నశించిపోతున్న ఆత్మల కొరకు కన్నీటితో, భారంతో ప్రభువు యొక్క సువార్త అనే విత్తనాలు వారి మధ్య విత్తాలి. 4, రక్షణ పొందినటువంటి వాళ్ళు తొలగిపోకుండా, తప్పిపోకుండా వారిని వాక్యం ద్వారా దైవ సేవకుడు ఏం చేయాలి? కన్నీళ్లతో ప్రతి మనుషునికి బుద్ధి చెప్పాడంట. అపొస్తలుల కార్యములు 20:31 ఉంటుంది ఆ మాట. అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయం 31వ వచనంలో ఉంటుంది. కావున నేను 3 సంవత్సరాలు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడిచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పితేనని మీరు జ్ఞాపకం చేసుకుని మెలకుగా ఉండు. ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పాడట. విశ్వాసులు సాటి విశ్వాసులకు, దైవ సేవకుడు సంఘంలో ఉన్నటువంటి బిడ్డలకు, తల్లిదండ్రులు, రక్షణ పొందిన తల్లిదండ్రులు తమ బిడ్డలకు, పాడైపోతున్నటువంటి సంఘ విశ్వాసులకు పెద్దలు ఏం చేయాలి? మానక బుద్ధి చెప్పాలి. మానక బుద్ధి చెప్పాలి. కన్నీళ్లతో అంట 3 సంవత్సరాలు ఏమన్నాడు? 3 సంవత్సరాలు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు, రాత్రులు కన్నీళ్లు విడిచేవాడు, ఉదయం
ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పు. ప్రార్థనతో కన్నీటితో ప్రభు సన్నిధిలో మనం వేడుకుని ప్రార్థించి వాళ్ళకి బుద్ధి చెప్తే వాళ్ళు మారుతారు. తెస్సలోనికే సంఘస్థుల విశ్వాసంలో లోపం వచ్చిందంట. విశ్వాసంలో లోపం వచ్చింది. మొదటి పత్రికలో ఉంటుందన్నమాట. ఆ విశ్వాసంలో ఉన్నటువంటి వాళ్ళ లోపం బట్టి పౌలు గారు, సిల్వాను, తిమోతి రాత్రింబగళ్ళు ప్రార్థన చేశారట. రాత్రింబగళ్ళు ప్రార్థన చేశారు వాళ్ళ విశ్వాసంలో ఉన్నటువంటి లోపాన్ని బట్టి. 9-10 వచనాలు 3వ అధ్యాయం తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3:9-10 వచనాలు. మేము మీ ముఖము చూచి మీ విశ్వాసంలో ఉన్న లోపమును తీర్చినట్లు అనుగ్రహించమని రాత్రింబగళ్ళు అత్యధికముగా దేవుని వేడుకొనుచుండగా, మేము మీ ముఖము చూసి మీ విశ్వాసంలో ఉన్న లోపాన్ని తీర్చినట్లు అనుగ్రహించు ప్రభువా అని రాత్రింబగళ్ళు అత్యధికంగా దేవుణ్ణి వేడుకున్నారు. ఈ పత్రిక ఎవరెవరు రాశారు చూడండి. తండ్రి అయిన దేవుని నుండి మొదటి అధ్యాయం మొదటి వచనం. తండ్రి అయిన దేవుని నుండి దేవుని యందును ప్రభువైన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనికే సంఘమునకు పౌలు, సిల్వాను, తిమోతి శుభమని చెప్పి రాయి. అందుకే వీళ్ళ ప్రార్థన ఫలితమే తెస్సలోనికే సంఘస్థుల్లో ఉన్నటువంటి విశ్వాసం బహుగా అభివృద్ధి పొందిందంట. 2వ పత్రికలో మనం చూస్తాం. 2వ పత్రిక మొదటి అధ్యాయం 3-4 వచనాలు. సహోదరులారా, మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని గూర్చి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి బద్దులమై ఉన్నాం. ఇది యుక్తమే. ఎలాగనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. మీ విశ్వాసం బహుగా, వాళ్ళ ప్రార్థన ఫలితం వాళ్ళ విశ్వాసం బహుగా అభివృద్ధి పొందింది. వాళ్ళలో ఉన్నటువంటి లోపాల విషయమై దుఃఖపడి ప్రార్థించారు. ఇప్పుడు వాళ్ళ అభివృద్ధి చూసి ఆనందిస్తున్నారు. ఏం చేస్తున్నారు? ఆనందిస్తున్నారు. అందుకని నా సహోదరులారా, మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని గురించి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. అందుకే 4వ వచనం అంటాడు, మీ యందు అతిశయపడుచున్నాం. మీ యందు అతిశయపడుచున్నాం. కాబట్టి గమనించండి, దుఃఖపడేవారు ధన్యులు, వాళ్ళు ఓదార్చబడదు. ఇదే ఆ మాటకు అర్థం. దుఃఖంతో ప్రార్థించారు, మార్పు కలిగింది, ఓదార్పు కలిగింది. పౌలు గారు అంటాడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11:28. ఇవియును గాక సంఘములన్నిటిని గూర్చిన చింతయు కలదు. ఈ భారము దినదినమును నాకు కలుగుచు. ఏ భారం? సంఘములన్నిటిని గూర్చిన చింతట. సంఘములన్నిటిని గూర్చిన చింత. ఎందుకంటే సంఘస్థులందరూ, అన్ని సంఘాల వాళ్ళు, అన్ని సంఘాల ప్రజలు దేవుని బిడ్డలుగా జీవించాలి, ఆయనకి ఇష్టలుగా నడవాలి. చూడండి ఎంత సేవా భారం అనండి పౌలు గారు. తాను స్థాపించిన సంఘాలన్నిటిని గూర్చిన చింత ఉంది. ఈ భారం దినదినము నాకు కలుగుతుంది అంటాడు. ఈ భారం దినదినము నాకు కలుగుతుంది. ఏంటి? తాను కష్టాల్లో ఉండి కూడా సంఘం పట్ల చింత కలిగి ఉన్నాడు. ఎన్ని కష్టాల్లో ఉన్నాడో చూడండి, ఎన్ని బాధలు పడ్డాడు. 23వ వచనాన్ని చూస్తే, 23వ వచనం ఆఖరి లైన్‌లను చూస్తే, మరియు అనేక పర్యాయాలు చెరసాల్లో ఉన్నాను, అపరిమితమైన దెబ్బలు తిన్నాను, అనేక మార్లు ప్రాణాపాయాలు ఉన్నాను, యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తిన్నాను, ముమ్మారు బెత్తాలతో కొట్టబడ్డాను, ఒకసారి రాళ్లతో కొట్టబడ్డాను, ముమ్మారు ఓడ పగిలి శ్రమపడ్డాను, ఒక రాత్రింబగళ్ళు సముద్రంలో గడిపాను, అనేక పర్యాయాల ప్రయాణాల్లో, నదుల వలన ఆపదల్లో, దొంగల వలన ఆపదల్లో, నా స్వజనులైన ఆపదల్లో, అన్ని జనుల వలన ఆపదల్లో, పట్టణంలో ఆపదలు, అరణ్యంలో ఆపదలు, సముద్రంలో ఆపదలు, కష్టంతో, తరచుగా జాగరణాలతో, రాత్రులు నిద్ర లేకుండా, ఆకలి దప్పులతో, ఉపవాసాలతో, చలితో, దిగంబరత్వంతో ఉంటుంది. ఇంకా చెప్పవలసిన అనేకమైన, కొన్నే చెప్పాడు, ఇంకా చెప్పవలసిన అనేకమైనవి ఉన్నాయి. ఇలాంటి శ్రమలు, బాధలు, కష్టాలన్నీ పడుతూనే ఇంకొక చింత కూడా ఉందండి ఆయన, సంఘాలను గురించి చింత. ఈ భారం దినదినము నాకు కలుగుతుంది. దినదినము నాకు కలుగుతుంది. కాబట్టి
ప్రభు వచ్చినప్పుడు పౌలుకిచ్చేటువంటి ఆ యొక్క బహుమానాన్ని చూసి, పౌలు సంపాదించిన ఆ ప్రజలు ప్రభు దగ్గరికి రావడం చూసి అతిశయిస్తాడు. అందుకే అంటాడు, నా అతిశయము నా ఆనందం మీరే అంటాడు. చింత అనమాట, సంఘాలను గూర్చిన చింత, దుఃఖం. సంఘాలను గూర్చిన దుఃఖం. అందుకే పేతురు గారు అంటాడు, ప్రస్తుతం కొంచెం కాలం మీకు దుఃఖం కలుగుతుంది, అవసరమును బట్టి. ప్రస్తుతం కొంచెం కాలం మీకు దుఃఖం కలుగుతుంది, కొంచెం కాలం. అయితే ప్రభు వచ్చినప్పుడు మెప్పు, మహిమ, ఘనత కలుగుతుందంట. ప్రభు అంటాడు తన శిష్యులతో, ప్రస్తుతం మీరు ఏడ్చి ప్రలాపిస్తారు, లోకం సంతోషిస్తుంది. ఇప్పుడు మీరు దుఃఖపడుతున్నారు, కానీ ఒక దినాన మీరు అందరూ సంతోషిస్తారు. నేను మళ్ళీ మీకు అగుపడే దినాన మీ సంతోషాన్ని మీ దగ్గర నుంచి ఎవరు తీసేయలేరు. యోహాను సువార్త 16. కాబట్టి గమనించండి, మన చింత, మన కన్నీళ్లు ఆయన చూస్తుంది. నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచావు అంటాడు 56 కీర్తన. దావీదు తనకు కలిగినటువంటి శ్రమలో కన్నీరు గార్చాడు. ఆ శ్రమలకు బహుమానం ఇచ్చినప్పుడు ఆనందం కలుగు. అంతేగాని ఏం తిందాం, ఏం త్రాగుదాం, ఏం ధరించుకుందాం, వీటి గురించి చింతపడొద్దు అన్నాడు. ఆత్మ సంబంధమైన కార్యాల కోసం చింతపడు. ఆత్మ సంబంధమైన కార్యాల కోసం నువ్వు చింతపడినట్లయితే, ప్రార్థించినట్లయితే ప్రభు వచ్చినప్పుడు బహుమానాన్ని పొందుతావు, ఓదార్పు పొందుతావు. కాబట్టి ఇప్పుడు దుఃఖపడుతున్న మీరు ధన్యులు, వారు ఓదార్చబడదు అన్నాడు. కాబట్టి ప్రభుని ఎరగని వాళ్ళు పాపం గురించి దుఃఖించాలి, ప్రభుని ఎరిగిన వాళ్ళు వాళ్ళ పాపాలు, అవిధేయతల గురించి దుఃఖించాలి, ఆత్మల రక్షణ కోసం దుఃఖించాలి, సేవా సంబంధమైన దుఃఖాన్ని కలిగి ఉండాలి, ఎదుటి వాళ్ళకి బుద్ధి చెప్పుటకు కావాల్సిన దుఃఖాన్ని కలిగి ఉండాలి, ఎదుటి వాళ్ళలో ఉన్నటువంటి లోపాలను సరిచేసే విషయంలో వారు లోపాలు తీర్చబడేటట్లు వారి కొరకు దుఃఖం కలిగి ఉండాలి, చింతించాలి. పౌలు గారు అన్నట్లు సంఘములన్నిటిని గురించి చింత ఉంటాడు. కాబట్టి ఇటువంటి దుఃఖం, అంతేగాని ఏం తిందాం, ఏం త్రాగుదాం, ఏం ధరించుకుందాం, దీని గురించి కాదు. ఆత్మ సంబంధమైన దుఃఖం. ఈ ఆత్మ సంబంధమైన దుఃఖాన్ని ఎవరైతే కలిగి ఉంటారో వారు ఓదార్చ. పాపముల గూర్చి దుఃఖం ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు రేపు నరకాన్ని తప్పించుకుని మోక్షానికి వెళతారు, అప్పుడు ఆనందిస్తారు. అవిధేయతల గురించి ఎవరైతే దుఃఖపడతారో వారి అవిధేయతల యొక్క శిక్ష తొలగించబడుతుంది, వాళ్ళు ఆదరణ పొందుతారు. ఆత్మల రక్షణ కోసం ఎవరైతే కన్నీరు కారుస్తారో సంతోష గానాలతో పల్లం పోసుకుంటారు. కాబట్టి గమనించండి, ఇటువంటి దుఃఖం మనం కలిగి ఉంటాం, ఇటువంటి దుఃఖం మనం కలిగి ఉంటాం. కాబట్టి మనం ఎటువంటి దుఃఖం కలిగి ఉన్నాం మళ్ళీ మనం పరీక్ష చేసుకుందాం, దేవుని దగ్గర సరి చేసుకుందాం, ఆధ్యాత్మికంగా మేలుపోతాం. దేవుడి మాటలు మన వెనుకలు ఆశీర్వదించుకుందాం.